హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ గైస్. ఈ వీడియోలో మనము 16th జూన్ స్వింగ్ ట్రేడింగ్ పోర్ట్ఫోలియో పిఎన్ఎల్ స్టేట్మెంట్ని అయితే అనలైజ్ చేద్దాము. వీడియో చివరి దాకా చూడండి. సో 16th జూన్ ఈక్విటీ సెలెక్ట్ చేసుకుంటున్నాను. రియలైజ్డ్ ప్రాఫిట్ అండ్ లాస్ 16th జూన్. ఓకే, డేట్ సెలెక్షన్ అయిపోయింది. సో మీరు ఇక్కడ గమనించవచ్చు 16th జూన్. ఓకే గైస్, 16th జూన్కి గ్రాస్ ప్రాఫిట్ వచ్చేసి 509 రూపీస్ అయితే రావడం జరిగింది. నెట్ ప్రాఫిట్ వచ్చేసి 503 రూపీస్ అయితే మన అకౌంట్లోకి క్రెడిట్ అవ్వడం జరిగింది అనమాట. సో మనము 3 స్టాక్స్లో ప్రాఫిట్ అయితే బుక్ చేసుకోవడం జరిగింది. ఒకటి వచ్చేసి నిన్నటి వీడియోలో కూడా నేను అప్డేట్ చేయడం జరిగింది. ఏజిస్ ఓపాక్లా 22.56% ప్రాఫిట్ బుక్ చేసుకోవడం జరిగింది. అండ్ గ్యాబ్రియల్లా 13.73% ప్రాఫిట్ అయితే మనం బుక్ చేసుకోవడం జరిగింది అనమాట. అయితే ఇప్పుడు ఈ స్టాక్స్ని మనం ఏ టైం తీసుకున్నాం అంటే ఏ డేట్కి తీసుకున్నాం, ఎప్పుడు ఎగ్జిట్ అయినాం అనేది కూడా చూద్దాము. ఇక్కడ మీకు టెక్నోఈ కనిపిస్తుంది కదా, ఇది ఇంట్రాడే ప్రాఫిట్ అనమాట. మీకు ఒక కాన్సెప్ట్ చెప్పాను, ఇంట్రాడే అండ్ స్వింగ్ ట్రేడింగ్ది. సో ఆ కాన్సెప్ట్ పైన ఈ స్టాక్లో టెక్నోఈలా 2.51% అయితే ప్రాఫిట్ బుక్ చేసుకోవడం జరిగిందనమాట. సో ప్రజెంట్ అయితే టెక్నోఈని మనం డిస్కస్ చేయట్లేదు. ఓకే, దీని ఎలివేటర్ ఓన్లీ మనం స్వింగ్ ట్రేడింగ్లో వచ్చిన ప్రాఫిట్ గురించి డిస్కస్ చేద్దాము. గ్యాబ్రియల్లా అండ్ ఏజిస్ ఓపాక్లా. ఓకే, సో ఏజిస్ ఓపాక్ వచ్చేసి మనకు 22.56% ప్రాఫిట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో మీరు ఇక్కడ చూడొచ్చు ఇందులో ట్రాన్సాక్షన్స్ ఎప్పుడెప్పుడు జరిగినాయి అనేది. 1 జూన్కి పొజిషన్ తీసుకున్నాం. ఓకే, 1 జూన్కి పొజిషన్ తీసుకున్నాం. అండ్ 16th జూన్కి మనం పొజిషన్ నుంచి ఎగ్జిట్ అవ్వడం జరిగిందనమాట. అంటే వితిన్ 15 డేస్లోనే మనకు 22.56% ప్రాఫిట్ అయితే రావడం జరిగిందనమాట. ఇది ఎలా సాధ్యమైందంటే మనం వాల్యూ బయింగ్ చేయడం వల్ల, అంటే లో లెవెల్లో స్టాక్స్ని మనం పికప్ చేసుకోవడం వల్లనే సాధ్యమైందనమాట. వితిన్ 15 డేస్లో అంత ప్రాఫిట్ రావటం. ఓకే, సో అండ్ 16th జూన్కి ఎగ్జిట్ అవ్వడం జరిగిందనమాట. ఓకే, ఇక్కడ చూడొచ్చు మీరు 16th జూన్కి 1 క్వాంటిటీ 2 క్వాంటిటీ మొత్తం 4 క్వాంటిటీస్ సెల్ చేయడం జరిగిందనమాట. ఇది యావరేజింగ్ కాదు, నేను అంటే ప్రతి ప్రైస్ దగ్గర యావరేజింగ్ చేయలేదు. ప్రైస్ ఆ విధంగా అవైలబుల్లో ఉండటం వల్ల మనకి ఈ విధంగా బై అవ్వడం జరిగిందనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు 19.24, 19.24, 19.26 2 క్వాంటిటీస్ వచ్చేసి ఈ ప్రైస్లో ఏ ప్రైస్లో 19.24 దగ్గర బై అవ్వడం జరిగింది. ఇంకో 2 క్వాంటిటీస్ వచ్చేసి 19.26 దగ్గర బై అవ్వడం జరిగింది. సెల్ విషయానికి వస్తే కూడా సేమ్ అనమాట. ఓకే, సెల్లింగ్ మీరు ఇక్కడ గమనించవచ్చు. యావరేజ్గా మనం 194 దగ్గర బై చేసాం కదా, యావరేజ్గా 238 దగ్గర సెల్ చేయడం జరిగింది 4 స్టాక్స్ని. ఓకే, ఇందులో నేను 2000 క్యాపిటల్ అయితే డిప్లాయ్ చేయడం జరిగింది అనమాట ఏజిస్ ఓపాక్లా. సో మనం ఏజిస్ ఓపాక్ది 1st జూన్ నుంచి 16th జూన్ వరకు 15 మినిట్స్ క్యాండిల్ టైం ఫ్రేమ్ పైన మనం చార్ట్ చూద్దాము. ఓకే, ఫస్ట్ అయితే గ్యాబ్రియల్ని చూద్దాం. గ్యాబ్రియల్. సో ఇందులో గైస్ మనం పొజిషన్ ఓన్లీ 1 స్టాక్లో పొజిషన్ తీసుకున్నాము. ఎప్పుడు బై చేసామంటే 4th జూన్కి. చూసారా, 4th జూన్ వితిన్ 12 డేస్లో మనకెంత ప్రాఫిట్ వచ్చింది? అరౌండ్ 14% ప్రాఫిట్ అయితే రావడం జరిగింది. ఎలా సాధ్యమైందంటే వాల్యూ బయింగ్, లో లెవెల్లో స్టాక్స్ని పికప్ చేసుకోవాలి. వితిన్ కొన్ని రోజుల్లోనే మనకు చాలా తొందరగా ప్రాఫిట్ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట. విన్ ప్రాబిలిటీ ఎక్కువ ఉంటుంది. ఓకే, వాల్యూ బయింగ్ చేస్తే. సో అండ్ ఇక్కడ గమనించవచ్చు బై వచ్చేసి 1 క్వాంటిటీ 4th జూన్కి. ఓకే, 4th జూన్ 4/6/2026 బై ప్రైస్ వచ్చేసి యావరేజ్ బై ప్రైస్ చూస్తే 1018.5. ఓకే, 2 క్వాంటిటీస్ నేను బై చేయడం జరిగింది ఇందులో. అండ్ అదేవిధంగా 16th జూన్కి 2 క్వాంటిటీస్ సెల్ చేయడం జరిగింది. యావరేజ్ బై ప్రైస్ 1018 రూపీస్ అండ్ యావరేజ్ సెల్ ప్రైస్ 1158.2 రూపీస్. ఓకే, సో గ్యాబ్రియల్లో ఈ విధంగా జరిగిందనమాట. ఓకే, టెక్నోఈ వచ్చేసి ఇది ఇంట్రాడే స్టాక్. ఓకే, ఇంట్రాడేలో ఈ విధంగా అనిపిస్తుంది. 16th జూన్కి బై సెల్ చేసి 16th జూన్కే బై చేసుకోవడం జరిగింది. షార్ట్ సెల్ చేశాను అనమాట. షార్ట్ సెల్లింగ్లో ఎట్లుంటుంది, ఫస్ట్ షార్ట్ సెల్ చేస్తాం, ఆ తర్వాత బై చేసుకుంటాము. ఓకే, ఇది ఈ టెక్నో ఇలా వచ్చేసి స్వింగ్ ట్రేడింగ్ ప్లస్ ఇంట్రాడే ట్రేడింగ్ కాన్సెప్ట్ పైన ఇందులో పొజిషన్ అయితే తీసుకోవడం జరిగింది. సో మనం ఇప్పుడు ఏజిస్ ఓపాక్ది 15 మినిట్స్ టైం ఫ్రేమ్ పైన చార్ట్ అయితే చూద్దాం, రెండు గ్యాబ్రియల్ది అండ్ ఏజిస్ ఓపాక్ది. ఓకే, సో మీకు ఇక్కడ డీటెయిల్గా అర్థమైంది కదా గైస్. సో నిన్న ఒక్క రోజులోనే మన పోర్ట్ఫోలియోలో 509 రూపీస్ అయితే మనం గ్రాస్ ప్రాఫిట్ రావడం జరిగింది. నెట్ వచ్చేసి ఇంత రావడం జరిగింది అనమాట. సో మీకు ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేసేదంతా ఎడ్యుకేషనల్ పర్పస్కి మాత్రమే, ఇది ఎలాంటి రికమెండేషన్ కాదు. ఓకే, సో నేను ఇప్పుడు ఏజిస్ ఓపాక్ది చార్ట్ ఓపెన్ చేస్తున్నాను. 15 మినిట్స్ టైం ఫ్రేమ్ అయితే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో ఇక్కడ మీకు అనిపిస్తుంది కదా 15 మినిట్స్ టైం ఫ్రేమ్డ్ ఏజిస్ ఓపాక్. మనం పొజిషన్ ఎప్పుడు తీసుకున్నాం, ఒక్క నిమిషం నేను లైన్ చార్ట్ డ్రా చేసుకుంటున్నాను. క్లోజింగ్ది అండ్ దీనిది. ఓకే గైస్, మనం 194 దగ్గర ఈ స్టాక్లో అయితే పొజిషన్ తీసుకోవడం జరిగింది. 194 ఎక్కడ ఉంది? సో 194 కోఆర్డినేట్స్ 194 దగ్గర మనం లైన్ అయితే డ్రా చేద్దాము.
డ్రా చేశాను. అండ్ 7 దగ్గర ఎగ్జిట్ అనమాట, 238 దగ్గర ఎగ్జిట్ తీసుకున్నాం. సో ఇప్పుడు మీరు చూడొచ్చు గాయస్, మనం ఇప్పుడు ఇందులో వచ్చేసి 1 జూన్కి పొజిషన్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. ఓకే, సో 1 జూన్ ఇదనమాట. 1 జూన్కి ఈ లెవెల్లో మనం పొజిషన్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. ఓకే, 1 జూన్ కనిపిస్తుంది కదా మీకు. సో జూన్ మంత్ 1 జూన్, అండ్ మనం ఈ లెవెల్లో మనం పొజిషన్ అయితే క్రియేట్ చేయడం జరిగింది, అంటే బై పొజిషన్ అయితే తీసుకోవడం జరిగింది. ఓకే, సో చూడొచ్చు బై పొజిషన్ ఇందులో తీసుకున్నాం ఈ లెవెల్లో. అండ్ స్టాక్ ఏ విధంగా మూవ్ అయింది అనేది చూద్దాము. సో అదే రోజు అయితే పెద్ద మూమెంట్ ఏం లేదు, డౌనే వెళ్ళింది. ఆ తర్వాత సెకండ్కి అయితే మూమెంట్ చూపించింది. ఆ తర్వాత మళ్ళీ డౌన్ రావడం జరిగింది థర్డ్కి. ఓకే, డౌన్ రావడం జరిగింది. నెక్స్ట్ 4th కూడా పెద్దగా మూమెంట్ ఏం లేదు, మీరు ఇక్కడ గమనించవచ్చు అనమాట. పెద్దగా మూమెంట్ ఏం లేదు, సో ఫ్లాట్గానే క్లోజ్ అవ్వడం జరిగింది. మూమెంట్ అసలు మనం తీసుకున్న తర్వాత కూడా స్టాక్ అనేది ఫాలో అయింది. చూసారా, ఇక్కడ స్టాక్ అనేది ఫాలో అయింది అనమాట. స్టాక్ ఫాలో అవ్వడం జరిగింది, అంటే మనం తీసుకోగానే ఖచ్చితంగా పెరుగుతుంది అనేది ఏం లేదు, పేషెన్స్తో ఉండాలన్నమాట. ఓకే, నెక్స్ట్ కూడా ఫాలో అవ్వడం జరిగింది. అండ్ ఇప్పుడు 9th జూన్కి స్టాక్ బిలో మన బై ప్రైస్కి బిలోనే ఉంది. సో 10th జూన్కి గ్యాప్ అప్ ఓపెన్ అవ్వడం జరిగింది అనమాట స్టాక్. అండ్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మీరు ఇక్కడ చూడొచ్చు, గ్యాప్ అప్ ఓపెన్ అయింది. ఆ తర్వాత ఫాలో అవ్వడం జరిగింది. అండ్ ప్రైస్ మనం బై చేసిన ప్రైస్కి ఎబోనే స్టాండ్ అయింది అనమాట. నెక్స్ట్ డే కూడా గ్యాప్ అప్ ఓపెన్ అయింది, మీరు ఇక్కడ చూడొచ్చు. గ్యాప్ అప్ ఓపెన్ అయింది, సో పై వరకు వెళ్ళింది, మళ్ళీ డౌన్ రావడం జరిగింది. కానీ మనం బై చేసిన ప్రైస్కి ఎబోనే క్లోజ్ అవ్వడం జరిగింది అనమాట. ఆ నెక్స్ట్ డే మంచి మూమెంట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇదంతా నెక్స్ట్ డే 12th జూన్కి మూమెంట్ అనమాట. లాస్ట్ 2 to 3 డేస్లోనే మనకు మంచి మూమెంట్ రావడం జరిగింది ఇందులో. ఓకే, నెక్స్ట్ మంచి మూమెంట్ 15th జూన్ కూడా మంచి మూమెంట్ రావడం జరిగింది. అండ్ 16th జూన్కి మనం ప్రాఫిట్ అయితే బుక్ చేసుకోవడం జరిగింది అనమాట. ఇది ఏజీ సోపాక్ది చార్ట్ అనమాట. ఓకే, సో మీకు అర్థమైంది అనుకుంటాను. మనం 1 డే టైం ఫ్రేమ్లో కూడా చూద్దాము. సో 1 డే టైం ఫ్రేమ్, సో చూడొచ్చు గైస్ మీరు. మనం పొజిషన్ ఎప్పుడు తీసుకున్నాం, ఈ లెవెల్లో పొజిషన్ తీసుకున్నాం. కొన్ని రోజులు కిందకు వరకు పోయింది, ఆ తర్వాత మంచి బౌన్స్ బ్యాక్ ఇవ్వడం జరిగిందనమాట. ఈ రేంజ్ అంతా మన ప్రాఫిట్ రేంజ్ అనమాట. ఈ రేంజ్ ఓకే, అరౌండ్ 23% ఇందులో ప్రాఫిట్ అయితే బుక్ చేసుకోవడం జరిగింది. ఓకే, సో కంప్లీట్గా మనం గూగుల్ షీట్ పైన ఆధారపడే మనం జస్ట్ ఆటోమేటిక్గా మనం స్టాక్స్ని అయితే వాల్యూ బయింగ్ జోన్లో ఉన్న స్టాక్స్ని అయితే మనం పికప్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ మనం గ్యాబ్రియల్ది చూద్దాం. సో గైజ్, మనం గ్యాబ్రియల్లో ఎప్పుడు పొజిషన్ తీసుకున్నామంటే 4th జూన్కి చెప్పాను కదా. 4th జూన్కి పొజిషన్ తీసుకున్నాం. ఈ లెవెల్లో మనం పొజిషన్ అయితే తీసుకోవడం జరిగింది 1018 దగ్గర. మనం తీసుకున్న తర్వాత 5th జూన్కి కూడా స్టాక్లో డౌన్వర్డ్ ట్రెండ్ అయితే మనకు కనిపించింది అనమాట. ఆ తర్వాత గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. నెక్స్ట్ 8th జూన్కి గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. అండ్ బిలో మనం బై చేసిన ప్రైస్కి బిలోనే ఉందన్నమాట. నెక్స్ట్ 9th జూన్ రోజు స్టాక్ ఇక్కడ ఓపెన్ అయ్యి, ఇక్కడ ఈ లెవెల్లో ఓపెన్ అయ్యి మనం బై చేసిన ప్రైస్కి ఎబో క్లోజ్ అవ్వడం జరిగింది అనమాట. సో 9th జూన్ నుంచి మనకు ప్రాఫిట్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత అగైన్ 10th జూన్ పైన ఓపెన్ అయ్యి మళ్ళీ డౌన్ఫాల్ స్టార్ట్ అయింది అనమాట. ఓకే, డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. సో అగైన్ 11th జూన్ రోజు బిలో మనం బై చేసిన ప్రైస్కి బిలో ఇదే క్లోజ్ అయిందనమాట. ఓకే, నెక్స్ట్ 12th జూన్ రోజు చూడండి. 12th జూన్ రోజు ఇక్కడ నుంచి ఈ ఏరియా నుంచి స్టార్ట్ అయ్యి ప్రైస్ మనం బై చేసిన ప్రైస్ దగ్గర వచ్చింది. అగైన్ ఆ తర్వాత ఇక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ తీసుకోవడం జరిగింది అనమాట. ఓకే, 12th జూన్ రోజు ఎబో మనం బై చేసిన ప్రైస్కి ఎబోనే క్లోజ్ అవ్వడం జరిగింది, ఈ లెవెల్లో క్లోజ్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత 15th జూన్ అసలు టర్నింగ్ పాయింట్, ఈ స్టాక్కి మెయిన్ టర్నింగ్ పాయింట్ ఏంటంటే ఏ రోజు అంటే 15th జూన్ రోజు అనమాట. 15th జూన్ రోజు ఏకంగా స్టాక్ అరౌండ్ 10% పెరగడం జరిగింది అనమాట. ఎక్కడ స్టార్ట్ అయింది? సో ఆల్రెడీ ప్రీవియస్ డే 12th జూన్ రోజు స్టాక్ వచ్చేసి 1040 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. అండ్ ఇది ఓపెనింగే ఒక 2% ఓపెనింగ్తో గ్యాప్ అప్ ఓపెనింగ్తో ఓపెన్ అవ్వడం జరిగింది అరౌండ్ 1060 దగ్గర. ఆ తర్వాత స్టాక్ వెనక్కి చూసుకోలేదు. ఓకే, 10% ప్రాఫిట్లో క్లోజ్ అవ్వడం జరిగింది అనమాట. ఓకే, ఆ తర్వాత 16th జూన్ నిన్న వచ్చేసి స్టాక్ మంచి ఇనిషియల్ మూమెంట్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మన ఇనిషియల్ మూమెంట్లోనే ఈ స్టాక్ని మనం సెల్ చేసేయడం జరిగింది. అరౌండ్ 1158 దగ్గర సెల్ చేయడం జరిగింది అనమాట. అదేవిధంగా ఇప్పుడు మనం డైలీ టైం ఫ్రేమ్ పైన చూస్తే మనకు అర్థమవుతుంది. సో మెయిన్గా మనం 4th జూన్కి ఇందులో పొజిషన్ తీసుకున్నాం కదా. మెయిన్గా మనం తీసుకున్న తర్వాత నుంచి స్టాక్ అయితే ఈ విధంగా ఫాలో అవ్వడం జరిగింది, డౌన్వర్డ్ అయితే రావడం జరిగింది అనమాట. ఓకే, మనం తీసుకున్న ప్రైస్కి బిలో రావడం జరిగింది. ఆ తర్వాత నెక్స్ట్ 15th జూన్ మెయిన్గా 12th and 15th జూన్ రోజు మంచి మూమెంట్ ఇవ్వడం జరిగింది. మీరు ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడు ఈ క్యాండిల్ పైన నేను కర్సర్ పెడుతున్నాను. సో 15th జూన్ రోజు అరౌండ్ 10.16% అయితే పెరగడం జరిగింది అనమాట. ఓకే, సో ఇందులో నుంచి మనం ప్రాఫిట్ అయితే ఆ విధంగా మనం బుక్ చేసుకోవడం జరిగింది.
ఓకే గైస్, థ్యాంక్ యూ సో మచ్. ఇదనమాట. సో గూగుల్ షీట్ కావాలనుకునేవారు నాకు వాట్సాప్ అయినా కనెక్ట్ అవ్వండి. సో మనం ప్రతిదీ మనం వాల్యూ బయింగ్ చేసేది విత్ ద హెల్ప్ ఆఫ్ గూగుల్ షీట్ అనమాట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ వీడియో ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్కి మాత్రమే చేయడం జరిగింది.